నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ అసలు ఈ ఫిషర్ అంటే ఏంటి? దీని లక్షణాలు ఎట్లా ఉంటాయి? ఏ విధంగా గుర్తించాలి అంటారు? సో ఈ ఫిషర్‌కి అంటే మనకి ఏదైనా ట్రీట్మెంట్ ఉంటుందా ఆయుర్వేదిక్ పరంగా? అవునండి. తప్పకుండా ఫిషర్ అంటే ముఖ్యంగా దానికి సెపరేట్‌గా లక్షణాలు ఉంటాయండి. హ్మ్. అనల్ రీజియన్‌లో చాలా మంది ఏది జరిగినా పైల్సే అంటూ ఉంటారు. హ్మ్. ఏది అనల్ రీజియన్‌లో ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా ఫిషర్ అయినా, ఫిస్టులా అయినా, పైల్స్ అయినా పైల్స్ నాకు అనల్ రీజియన్‌లో పైల్స్ అయినాయండి అంటారు. ఓకే. కానీ పైల్స్‌కి, ఫిషర్‌కి ఇండివిజువల్‌గా సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉన్నాయి. హ్మ్. ఫిషర్ యొక్క మెయిన్ లక్షణం ఏంటి అంటే మోషన్ వెళ్ళేటప్పుడు ఒక సూదితో కుచ్చినట్టుగా ఆ ప్లేస్ లో పెయిన్ అవ్వడం. ఓకే. సూదితో కుచ్చితే ఎలా పెయిన్ వస్తుందో అలాంటి పెయిన్ వస్తుంది. హ్మ్. తర్వాత బ్లీడింగ్ వస్తుంది. ఈ బ్లీడింగ్ కూడా ఎలా వస్తుంది అంటే మోషన్ వెళ్ళేటప్పుడు మోషన్ అంటే స్టూల్ తో పాటు ఒక గీత లాగా హ్మ్. స్టూల్ పైన ఒక చారిక లాగా బ్లడ్ వస్తుంది. ఓకే. ఈ లక్షణం. హ్మ్. తర్వాత మోషన్ వెళ్ళి వాష్ చేసుకున్న తర్వాత పెయిన్ ఉంటుంది, అంటే మంట. హ్మ్. ఒక మనకు ఆ పుండు పైన కారం అంటితే ఎలాంటి మంట ఉంటుంది అలాంటి మంట కంటిన్యూగా ఉంటుంది. అది అరగంట ఉండొచ్చు, కొందరిలో డే అంతా ఉంటుంది. ఓకే. చాలా మంది మాకు చెప్తా ఉంటారు, సార్ అరగంటలో తగ్గుతుంది, లేదంటే సాయంత్రం వరకు ఉంటుంది సార్ పెయిన్ అని. ఓ. ఇది దీనిలో లక్షణాలు ఏంటి అంటే ఈ లక్షణాలను గనక గమనిస్తే ఖచ్చితంగా అది ఫిషర్. హ్మ్. ఫిషర్ ఇక అది దానికి వేరే ఆల్టర్నేటివ్ లేదు. ఈ లక్షణాలు గనక ఉంటే ఫిషర్ మీరు కన్ఫర్మ్ అయిపోవచ్చు. ఓకే. అంటే ఫిషర్ కి పైల్స్ కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి సార్? పైల్స్ అంటే అనల్ రీజన్ లో ప్రెషర్ పెట్టడం వల్ల వీన్ బాగా ముబ్బి పైల్స్ వస్తాయి. ఓకే. ఫిషర్ అంటే అనల్ రీజన్ లో హ్మ్. స్టూల్ బాగా హార్డ్ అయిపోయింది. ఓకే. హార్డ్ అయిపోయిన స్టూల్ ని బాగా గట్టిగా ప్రెస్ చేశారు. హ్మ్. ప్రెస్ చేసినప్పుడు అనల్ రీజన్ చుట్టూ భాగంలో ఒక ప్లేస్ లో, అంటే యాక్చువల్ గా చాలా మందికి 6 o'clock పొజిషన్, హ్మ్. 80% పీపుల్ కి 6 o'clock పొజిషన్, అంటే ఒక గడియారం ఉంటే కింద 6, అంటే అనల్ రీజన్ కి కింద 6 పొజిషన్ లో, హ్మ్. 20% పీపుల్ కి పైన, ఒక 1-2% పీపుల్ కి టూ సైడ్స్ కట్ అయిపోద్దండి. హ్మ్. ఒక బ్లేడ్ తో చిన్న ఘాటు పెడితే ఎలా ఉంటుందో ఓకే. అలా ఘాటు అయిపోతుంది. హ్మ్. ఆ ఘాటుని ఫిషర్ అంటారు. హ్మ్. అది కింద 6 o'clock పొజిషన్ అవ్వండి, 12 o'clock పొజిషన్ అవ్వండి, ఓకే. స్టూల్ పాస్ అవుతుంది, ఆ ఫిషర్ అనేది చిట్లిపోతుంది. అనల్ రీజన్ లో గాయం, హ్మ్. అది ఎంత భయంకరమైన పెయిన్. హ్మ్. ఆ పెయిన్ అనేది ఎవ్రీ స్టూల్, అంటే మోషన్ పోయిన ప్రతిసారి ఆ పెయిన్ భరించాల్సి వస్తుంది. హ్మ్. అందుకే ఫిషర్ అనేది ఒక నరకం లాగా ఉంటుంది. సో ఈ ఫిషర్ కూడా ఇంటర్నల్ అంటే ఫుడ్ పరంగా కానీ ఎక్సర్సైజ్ పరంగా కానీ ఎఫెక్ట్ పడితేనే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ పైల్స్ ఉంటాయి. కానీ ఫిషర్ కానీ స్టార్ట్ అయ్యేది ఏంటి అంటే మలబద్ధకం. మోషన్ డైజెషన్ హార్డ్ సరిగ్గా అయిపోతుంది. మోషన్ హార్డ్ ఉండకపోవడం. అయిపోతుంది. మలబద్ధకం ఎందుకు వస్తుంది? డైజెషన్ సిస్టమ్ సరిగ్గా లేకపోవడం. తీసుకున్న ఆహార పదార్థం సరిగ్గా డైజెస్ట్ అవ్వలేదు. Hmm. డైజెస్ట్ అవ్వకపోతే మోషన్ హార్డ్ అయిపోతుంది. హార్డ్ అయిన మోషన్ ని గట్టిగా ప్రెస్ చేసి బయటకు పంపించగలిగితే పైల్స్ వస్తాయి. పంపించేటప్పుడు కట్ అయిపోతే ఫిషర్ వస్తుంది. ఓకే. ఇట్లా ఓకే. సింపుల్ ఇది. Hmm. ఈ సింపుల్ లాజిక్ అండి. దీనిలో వేరే ఏం లేదు. పైల్స్ ఫిషర్ ఈ రెండిటికి కారణం మలబద్ధకమే. ఓకే. అయితే ఫిషర్ వచ్చింది, మోషన్ పోయిన ప్రతిసారి పెయిన్ వస్తుంది. ఎందుకు పెయిన్ వస్తుంది అంటే ఒక గాయం పైన స్టూల్ అనేది రప్చర్ చేస్తూ ఉంటుంది. Hmm. అక్కడ తయారైనటువంటి న్యూ సెల్ ని ఇది రప్చర్ చేస్తూ ఉంటుంది. ఇంకొకటి ఏంది, స్టూల్ అనేది ఫుల్ ఆఫ్ బ్యాక్టీరియా, కంప్లీట్ బ్యాక్టీరియల్ అటాక్ ఉంటుంది. Hmm. ఒక వూండ్ బ్లడ్ కనిపిస్తే బ్యాక్టీరియా అటాక్ అయిపోతుంది. అంటే ఓకే. అక్కడ తయారైనటువంటి కొత్త సెల్ ని Hmm. ఈ బ్యాక్టీరియా రెగ్యులర్ గా తినేస్తూ ఉంటుంది. దీనికోసం అని చెప్పి ఫిషర్ అనేది తగ్గదు. చాలా మందిలో ఒక అపోహ ఏంది అంటే ఒకసారి ఫిషర్ వస్తే తగ్గదండి లైఫ్ లో. ఎందుకు తగ్గదు అంటే ప్రతిరోజు దాన్ని రప్చర్ చేస్తూ ఉంటది, ప్రతిరోజు స్టూల్ దాన్ని రప్చర్ చేస్తూ ఉంటది, Hmm. కాబట్టి తగ్గదు. దీనికి మన దగ్గర సొల్యూషన్ ఏంటంటే సహజ పైలాన్ కిట్. Hmm. ఈ పైలాన్ కిట్ లో మనము ఎక్స్టర్నల్ ఆయిల్ ఇచ్చాను నేను, పైలాన్ 6 ఆయిల్ ఒకటి. ఓకే. ఈ ఆయిల్ అనేది రోజుకి 10 times Hmm. పైన అప్లై చేయాలి. ఆహా. ఎందుకు 10 times చెప్తున్నా అంటే ఒకసారి అప్లై చేస్తే ఆ భాగం మెత్తబడిపోతుంది, మళ్ళీ ఒక 1 hour లో అది హార్డ్ అయిపోతుంది. Hmm. హార్డ్ అయిన భాగం అలాగే ఉంటే మళ్ళీ రప్చర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. స్మూత్ ఉంటే రప్చర్ అవ్వదు. కాబట్టి 10 times అప్లై చేస్తే అక్కడ బ్యాక్టీరియా అటాక్ జరగదు. తీసుకున్న అంటే బ్యాక్టీరియా ఉంటే కూడా అది ఇన్యాక్టివ్ అయిపోతుంది. ఇన్యాక్టివ్ అయిపోతుంది కాబట్టి కొత్త సెల్ గ్రోత్ అవుతుంది. Hmm. ఎప్పుడైతే కొత్త సెల్ గ్రోత్ అవుతుందో వూండ్ హీల్ అవుతుంది. ఓకే. ఒక్కసారి వూండ్ హీల్ అయిన తర్వాత ఇంకా మళ్ళీ ఏ ప్రాబ్లం ఉండదు. సో ఈ ఫిషర్ అనే ప్రాబ్లం అంటే ఎక్కువ మేల్ లో ఉంటుందా ఫీమేల్ లో? అట్లేం లేదండి. దీనికి ఎవరికైనా? మేల్ ఫీమేల్ సంబంధం లేదు. మలబద్ధకం ఎవరికి ఉంటే వాళ్ళలో. వారికి ఫిషర్ గానీ పైల్స్ గానీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. 90% Hmm. పీపుల్లో మలబద్ధకం ఉంది అంటే ఉంది. ఇది మలబద్ధకాన్ని కూడా మనం పిల్లల్లో గుర్తించడం చాలా కష్టం. ఎలా గుర్తించాలి అంటే టాయిలెట్ లో
3 మినిట్స్ కంటే ఎక్కువగా కూర్చున్నారు అంటే మలబద్ధకం ఉన్నది అని గుర్తుపట్టొచ్చు. పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ 3 మినిట్స్ లో టాయిలెట్ కంప్లీట్ అయిపోవాలి. 3 మినిట్స్ లోపటే ఇంకా మాక్సిమం 3 మినిట్స్ చెప్తున్నాను నేను. ఎప్పుడైతే 3 మినిట్స్ దాటి 5 మినిట్స్ 7 మినిట్స్ 10 మినిట్స్ వరకు టాయిలెట్ లో కూర్చుంటున్నారు అంటే వాళ్ళు మలబద్ధకంతో బాధపడుతున్నారు. ఎందుకు అంటే స్టూల్ ని పాస్ చేయడానికి వాళ్ళు ప్రెస్ చేస్తున్నారు. అలా ప్రెస్ చేయడం వల్ల పైల్స్ కానీ ఫిషర్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది మనం మనం మాక్సిమం పెద్దవాళ్ళంటే గుర్తుపడతారు, కానీ పిల్లలు చాలాసేపు టాయిలెట్ లో కూర్చుంటారు, ఎందుకు కూర్చుంటారు అనుకుంటాం. వాళ్ళకు మలబద్ధకం ఉంది అని మనం గుర్తుపెట్టి వెంటనే మనం మలబద్ధకానికి కనుక ట్రీట్ చేసేస్తే ఆటోమేటిక్ గా ఈ ప్రాబ్లం రాకుండానే సాల్వ్ అయిపోతుంది. దీనికి ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది? అంటే యాక్చువల్ గా దీనికి ట్రీట్మెంట్ ఏంటి అంటే చాలా మంది మేము సర్జరీ చేయించుకున్నామండి అని చెప్తారు. నేను ఇందాక చెప్పాను, ఆ భాగంలో ఒక చిన్న గాయమైంది. గాయానికి సర్జరీ ఏం చేస్తారు అంటే అక్కడ గ్రాన్యులేషన్ టిష్యూ అని ఒకటి ఏర్పడి, అంటే హార్డ్ టిష్యూ ఏర్పడి అది wound ని హీల్ అవ్వకుండా చేస్తారు. కాబట్టి ఆ గ్రాన్యులేషన్ టిష్యూని క్లీన్ చేసి wound హీల్ అయ్యేలాగా చేయడమే సర్జరీ. కానీ అలా అవసరం లేకుండా సర్జరీకి భయపడే వాళ్ళు కానివ్వండి, సర్జరీ తర్వాత మళ్ళీ ఫిషర్ వచ్చిన వాళ్ళు, వీళ్ళందరికీ నేను చెప్పేది ఏంటి అంటే మన సహజ పైలాన్ కిట్ వాడుతూ దీనిలో ఉన్నటువంటి పైలాన్ 6 ఆయిల్ ఏదైతే ఉందో ఆయిల్ ని రోజు కనుక అప్లై చేస్తే ఆ గ్రాన్యులేషన్ టిష్యూ అనేది నేచురల్ గా డిజాల్వ్ అయిపోతుంది. నేచురల్ గా డిజాల్వ్ అయిపోయి ఫిషర్ హీల్ అయిపోతుంది. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. చాలా మంది సర్జరీ చేయించుకున్నామంటారు, కానీ సర్జరీ అవసరం లేకుండా ఈ పైలాన్ కిట్ వాడితే విత్ ఇన్ 1 మంత్ లో, ఇది కూడా చెప్తున్నాను, ఫిషర్ కానీ పైల్స్ కానీ విత్ ఇన్ 1 మంత్ లో మీరు రిజల్ట్స్ చూస్తారండి ఖచ్చితంగా. సరే, మీరన్నట్టుగా పైలాన్ కిట్ అన్నారు కదా, సో ఈ ఫిషర్ కి అనేది ఏ విధంగా యూజ్ అవుతుంది? దీనిలో వచ్చేసి నేను పైలాన్ 1, 2, 3, 4 అనే టాబ్లెట్స్, పైలాన్ 5 అనేది ఒకటి సాచెట్స్, అంటే ఒక అందులో ఆయుర్వేదంలో క్షారం అని చెప్తారు, అదొకటి ఇచ్చాను. పైలాన్ 6 ఆయిల్ ఇచ్చాను. 1, 2, 3, 4 టాబ్లెట్స్ వలన అక్కడ ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ ని కానివ్వండి, హీలింగ్ ప్రాసెస్ కానీ పెంచుతుంది, ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది. పైలాన్ 4 ప్యాకెట్స్ ఉంటాయి. ఈ ప్యాకెట్ రోజు ఉదయం పెరుగులో కలుపుకొని తీసుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే ఇంటర్నల్ గా ఆ గాయాన్ని మాన్పించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఎక్స్టర్నల్ గా పైలాన్ 6 ఇచ్చాను. ఇది రోజు అప్లై చేయడం వల్ల అక్కడ గ్రాన్యులేషన్ టిష్యూ డిజాల్వ్ అయ్యి హీలింగ్ ప్రాసెస్ పెరిగి తొందరగా wound హీల్ అవుతుంది. ఫిషర్ లో మెయిన్ wound హీల్ అయిపోయింది అంటే ఫిషర్ తగ్గినట్లు లెక్క. ఆ wound హీల్ కాకుండా రోజు స్టూల్ దాన్ని అగ్రివేట్ చేస్తూ ఉంటుంది. అలా కాకుండా ఈ ఆయిల్ పెడుతూ మలబద్ధకాన్ని నివారించుకుంటే, అంటే మలబద్ధకం లేకుండా చూసుకుంటే ఆటోమేటిక్ గా wound హీల్ అయిపోతుంది. థ్యాంక్ యూ సార్. ఎస్, చూసారు కదండి, ఈ పైలాన్ కిట్ అనేది పైల్స్ కి సంబంధించిన కిట్ ఆయుర్వేదిక్ పరంగా. సో సార్ చెప్పినట్టుగా సర్జరీ లేకుండా ఆయుర్వేదిక్ మెడిసిన్ తో పూర్తిగా నయం అవుతుంది అని సార్ చెప్తున్నారు. మీలో ఎవరికైనా ఈ సమస్య ఉంటే ఈ కిట్ ని ఒకసారి మీరు కూడా ట్రై చేస్తే తప్పేముంది, ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది. అది కూడా ఓన్లీ 1 మంత్ లో మీకు ఎంతో కొంత రిజల్ట్ అయితే కనిపిస్తుంది అంటున్నారు. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.